హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం బాండ్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా బాండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. అందుకని బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే జనరల్గా 7 to 12% రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ బాండ్ టెన్యూర్ అంటే లాక్ ఇన్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. 5 years మినిమం అనేది ఉంటుంది అనమాట. బాండ్ అంటే ఏమిటి? బాండ్ అనేది డెప్ట్ సెక్యూరిటీ. బాండ్ కి ఇష్యూర్ ఉంటారు. నెక్స్ట్ వచ్చి లెండర్ అనే అతను ఉంటారు అనమాట. లెండర్ అంటే మనీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళ మధ్య ఒక కాంట్రాక్ట్ నోట్ అనేది ఉంటుంది. అదే బాండ్. యాక్చువల్లీ ఈ కాంట్రాక్ట్ నోట్లో ఏముంటుంది? ఎంత అమౌంట్ ఇష్యూ చేశారు, సో ఎంత ఇంట్రెస్ట్, డ్యూరేషన్ ఎన్ని రోజుల వరకు అనేది ఇంకా చాలా చాలా డీటెయిల్స్ అనేటివి ఈ బాండ్లో అనేటివి ఉంటాయన్నమాట. బాండ్స్ చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. బాండ్స్ అంటే జనరల్గా గుర్తొచ్చేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్, జీ సెక్యూరిటీస్. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్, కన్వర్టబుల్ బాండ్స్, నెక్స్ట్ జీరో కూపన్ బాండ్స్, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్, నెక్స్ట్ ఆర్బీఐ బాండ్స్. ఇలా చాలా రకాల బాండ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ వెబ్సైట్లో ఆ బాండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది చాలా గమనించవచ్చు. నెక్స్ట్ ఈ లింక్లో బాండ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. తర్వాత స్లైడ్లో వీటి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కింద వస్తాయి. వీటిని జీసెక్ బాండ్స్ అని కూడా అంటారు. వీటి డ్యూరేషన్ మీకు 5 to 40 years వరకు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చి భారత్ బాండ్స్, ఆర్ఈసి, ఐఆర్ఎఫ్సి కానీ, ఎన్హెచ్ఐ బాండ్స్, ఇవన్నీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కింద వస్తాయి. కార్పొరేట్ బాండ్స్, ప్రైవేట్ సంస్థలకి క్యాపిటల్ అవసరమైనప్పుడు ఈ బాండ్స్ ఇష్యూ చేసి క్యాపిటల్ సమకూర్చుకుంటుంటారు అన్నమాట. ఇవి గవర్నమెంట్ బాండ్స్ లాగే ఉంటాయి. కానీ గవర్నమెంట్ బాండ్స్తో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ అంటే కూపన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ బాండ్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. కన్వర్టబుల్ బాండ్స్, ఈ బాండ్స్ని మెచ్యూర్ టయానికి మీ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ రేట్ అయినా తీసుకోవచ్చు, లేదు ఈక్విటీ షేర్స్ అయినా తీసుకోవచ్చు. కానీ రెండు తీసుకోవడం కుదరదన్నమాట. నెక్స్ట్ వచ్చి జీరో కూపన్ బాండ్స్. జనరల్గా బాండ్స్లో మనం ఫిక్స్డ్ టైంకి హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ జీరో కూపన్ బాండ్స్లో టైం టు టైం ఇంట్రెస్ట్ అనేది ఉండదు. బాండ్ మెచ్యూర్ అయ్యాక ఇంట్రెస్ట్ అనే దాన్ని క్రెడిట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ 97 ఉందనుకోండి, బాండ్ మెచ్యూర్ టైంకి మీకు 100 రూపీస్ వేసి ఇస్తారన్నమాట. అంటే క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్. జీరో కూపన్ బాండ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ టీ బిల్స్ అంటే ట్రెజరీ బిల్స్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్. చాలామంది చెప్తుంటారు మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ ఉండాలి అని. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 6% ఉందనుకుందాం, బ్యాంక్ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ కూడా సేమ్ 6% ఉందనుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్కి బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ ఎఫ్డి రిటర్న్స్ నుంచి మీరు ఏమీ గెయిన్ చేయడం లేదనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 25,000 రూపీస్ అంటే చిన్న అమౌంట్. అదే 10 years బ్యాక్ 25,000 అనేది చాలా పెద్ద అమౌంట్. మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు లేదా ఇన్ఫ్లేషన్కి బ్యాలెన్స్డ్గా ఉందనుకుందాం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10 years తర్వాత కూడా ఒకే వాల్యూ ఉంటుంది. ఆర్బీఐ బాండ్స్. ఆర్బీఐ బాండ్స్ అంటే మనకు జనరల్గా గుర్తొచ్చేది సావర్జిన్ గోల్డ్ బాండ్. గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూసే వాళ్ళ కోసం ఈ బాండ్స్. ఈ బాండ్స్ ఇష్యూ ప్రైస్ 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్కి ఈక్వల్గా ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి 8 years ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ 5 years. అంటే ఈ 5 years లోపు మీరు ఈ బాండ్స్ని సెకండరీ మార్కెట్లో అమ్మకూడదు. 5 years తర్వాత సెకండరీ మార్కెట్లో అమ్ముకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ 2.5% పర్ యానం ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవ్రీ 6 monthsకి మీకు క్రెడిట్ చేస్తారు. అంటే 6 monthsకి 1.25% మీకు క్రెడిట్ చేస్తుంటారు. మీరు 1 గ్రామ్ ఇన్వెస్ట్ చేశారనుకుందాము. అప్పుడు గోల్డ్ ప్రైస్ ఒక 6,000 ఉందనుకుందాం.
8 ఇయర్స్ తర్వాత 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 8,000కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ మీకు 8,000 రూపీస్ అనేదాన్ని పే చేస్తారు. జీసెక్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈ జీసెక్ బాండ్స్ లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ కలిగి ఉంటాయి, ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ పే చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చి టీ బిల్స్. సో ఇవి జీరో కూపన్ బాండ్స్ అనమాట. ఈ బాండ్స్ మెచ్యూరిటీ టైం 91 డేస్ కానీ 182 డేస్ కానీ లేదు 365 డేస్ కానీ ఉంటాయన్నమాట. ఈ బాండ్స్ డిస్కౌంట్ ప్రైస్తో ట్రేడ్ అవుతుంటాయి అన్నమాట. రిడెంప్షన్ చేసేటప్పుడు మీకు ఫేస్ వాల్యూతో రిడెమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. స్టేట్ గవర్నమెంట్కి అమౌంట్ అవసరమైనప్పుడు ఈ బాండ్స్ ఇష్యూ చేసి క్యాపిటల్ అనేది రైజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మున్సిపల్ బాండ్స్ అనేవి ఉంటాయి, ఈ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కిందే వస్తాయి అన్నమాట. ఈ టీ బిల్స్కి అయితే బిడ్డింగ్ అనేది మండే స్టార్ట్ అవుతుంది. ఆ బిడ్డింగ్ ఎండ్ అయ్యేది ట్యూస్డే. 2 డేస్లో మీకు బిడ్డింగ్ అయిపోతుంది. ఆక్షన్ వచ్చిందనేసి వెన్స్డే ఉంటుంది, సెటిల్మెంట్ థర్స్డే ఉంటుంది అనమాట. అలానే జిఓఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయితే ట్యూస్డే స్టార్ట్ అవుతాయి, థర్స్డే ఎండ్ అవుతుంది. ఆక్షన్ వచ్చి ఫ్రైడే ఉంటుంది, సెటిల్మెంట్ వచ్చి మండే ఉంటుంది. నెక్స్ట్ ఎస్డిఎల్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అయితే మీకు మండే స్టార్ట్ అవుతాయి, మండేనే ఎండ్ అయిపోతాయి అన్నమాట. 1 డే ట్యూస్డే మీకు ఆక్షన్ ఉంటుంది, సెటిల్మెంట్ అనేది వెన్స్డే ఉంటుంది. నెక్స్ట్ బాండ్స్ ఇన్ సెకండరీ మార్కెట్. బాండ్స్కి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనేటివి ఉంటాయి అన్నమాట. వీటిని బట్టి సెకండరీ మార్కెట్ సెల్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కొన్ని బాండ్స్ అనేటివి ఇష్యూ చేసింది. సో 2 years కంతా ఆ కంపెనీకి లాభాలు వచ్చాయి అనుకుందాం. గోల్ అనేది డెప్ట్ ఫ్రీ ఉంటుంది. ఆ కంపెనీ ఒక డెసిషన్ తీసుకున్నారు, వీళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ అన్నిటిని రీకాల్ చేద్దాం అనుకుంది. అప్పుడు కాల్ ఆప్షన్ ఉంటే 2%, 3% ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఆ బాండ్స్ అన్ని రిడెమ్ చేసేసుకుంటారు. అప్పుడు మీకు 2% అనేది మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సావరెన్ గోల్డ్ బాండ్స్కి అయితే 5 years అనేది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 years తర్వాత మీరు సెకండరీ మార్కెట్లో అమ్మచ్చు అనమాట. అంటే మీరు కొన్ని బాండ్స్ కొనేటప్పుడే మెన్షన్ చేసి ఉంటారు, మీరు చూసి తీసుకోవాలి సెకండరీ మార్కెట్లో సెల్ చేయొచ్చా లేదా అనేది. బాండ్స్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఈ సైట్లో ఉంటుంది. ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కిందకు వచ్చారంటే ఇక్కడ బాండ్స్ ఉంటుంది, బాండ్స్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ బాండ్స్ క్లిక్ చేసారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. ఇష్యూయర్ నేమ్, ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ NHAI సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ క్లిక్ చేయగానే NHAIకి సంబంధించిన బాండ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బాండ్ నేము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సెక్యూర్డ్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ కొన్ని బాండ్స్ ఇష్యూ చేసింది అనుకుందాం, ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. అప్పుడు ఈ బాండ్స్ ఏమవుతాయి, మామూలుగా అయితే ఈ బాండ్స్ కూడా ప్రాబ్లమ్స్లో పడతాయి. ఈ సెక్యూర్ బాండ్స్ అయితే కంపెనీకి ఉన్న అసెట్స్ అమ్మైనా కానీ మీకు చెల్లిస్తారనమాట. ఒకవేళ ఈ అన్సెక్యూర్ అయితే మీ బాండ్స్ రిస్కీ బాండ్స్ అనమాట. సో సెక్యూర్ బాండ్స్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు అన్సెక్యూర్ బాండ్స్కి. జనరల్గా సెక్యూర్ బాండ్స్నే ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ రేటింగ్ వచ్చి AAA ఉంది. రేటింగ్ కూడా మీరు బాండ్స్ కొనేటప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. కూపన్ రేటు వచ్చి 10 years జీసెక్ రేట్ లింక్డ్ అంటే ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్ అనమాట. పేమెంట్ ఫ్రీక్వెన్సీ యాన్యువల్లీ. నెక్స్ట్ మెచ్యూర్ డేట్ వచ్చి 28 June 2048 అనమాట. ఈ బాండ్ క్లిక్ చేసామంటే ఇన్ డీటెయిల్గా దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. ఈ PSU బాండ్స్ యాక్టివ్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అనమాట. ఫేస్ వాల్యూ 10 lakhs అంటే మినిమం అమౌంట్ అనమాట. ఈ బాండ్ పర్చేజ్ చేయడానికి కావాల్సిన మినిమం అమౌంట్. కూపన్ రేట్ వచ్చి 10 years జీసెక్ రేటెడ్ లింక్డ్, ఇది ఇన్ఫ్లేషన్ లింక్డ్ బాండ్ అనమాట. పేమెంట్ యాన్యువల్లీ. నెక్స్ట్ ట్యాక్స్ టైప్ ట్యాక్సిబుల్, మీకు వచ్చే ఇంట్రెస్ట్ మీద మీరు ట్యాక్స్ పే చేయాలి. ఇష్యూ సైజ్ వచ్చి 2195 కోట్లు అనమాట. ఇన్స్ట్రుమెంట్ టైప్ వచ్చి బాండ్. రిటర్న్స్ వచ్చి లింక్డ్ టు మార్కెట్స్. నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ ఇష్యూ వచ్చి 28 June 2018. సో ఇది సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వ్యూ మోర్. సో మెచ్యూర్ డేట్ వచ్చి 28 June 2048. పర్స్పెక్చువల్ ఎస్ అండ్ లిస్టింగ్ స్టేటస్ లిస్టెడ్. సో మీరు సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు, తర్వాత అమ్మేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి
rating status is AAA. So call option is available. So 10 years from the date of allotment and then on 20 years from the demerged date of allotment. Next put option not available. Security with collateral secured. అంటే ఇప్పుడు మీరు ఏమైనా అప్పుగా తీసుకుంటున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ మీరు ఎంతో కొంత ఏదో ఒక ప్రాపర్టీ వాళ్ళకి చూపించి తీసుకోవాలి, తాకట్టు పెడతారు కదా, తాకట్టు పెడితేనే మీకు అమౌంట్ ఇస్తారు కదా. అదే విధంగా ఇక్కడ వచ్చి సెక్యూర్డ్ అంటే వాళ్ళు ఎంతో కొంత ప్రాపర్టీ అనేది చూపించారు అన్నమాట. ఒకవేళ ఈ బాండ్స్ కి ఇంట్రెస్ట్ పే చేయలేకపోయినా లేదు మెచ్యూరిటీ టైంలో మీ అమౌంట్ మీరు రిటర్న్ చేయకపోయినా కానీ ఆ కొలాటరల్ అమ్మైనా కానీ మీకు అమౌంట్ అనేది ఇస్తారనమాట. అసెట్ కవరేజ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో సీనియారిటీ ఇన్ రీపేమెంట్ సీనియారిటీకి ఏమన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎఫ్డి వేసారనుకోండి, ఎఫ్డిలో సీనియర్ సిటిజన్స్కి 0.5% ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ బాండ్లో అయితే ఉండదు అనమాట. గ్యారంటీ టైప్ నాన్ కన్వర్టబుల్. సో మనం కన్వర్టబుల్ నాన్ కన్వర్టబుల్ చూసాం కదా, అంటే ఈక్విటీగా మార్చుకోవచ్చా లేదనేది చెప్తుంది అనమాట బాండ్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ ఎప్పుడు వెరిఫై చేశారు ఇది. నెక్స్ట్ రేటింగ్ అవుట్లుక్ స్టేబుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ సెక్యూర్ బాండ్ సెక్యూర్డ్. ఇప్పుడు మనం ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఇష్యూయర్ టైప్ అంటే ఎవరు, పబ్లిక్ సెక్టారా లేకుంటే ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి టాటా మోటార్స్, ఇక్కడ 0% ఉంది, అంటే 0 కూపన్ బాండ్స్ అనమాట ఇవి. నెక్స్ట్ 13% ఇస్తున్నాయి కదా, మంత్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు. కాకపోతే ఇవి అన్రేటెడ్, రేటింగ్ అనేది లేదనమాట. ఇవి చాలా హై రిస్క్ బాండ్స్. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. రిటర్న్ టైప్ ట్యాక్సిబుల్లా ట్యాక్స్ ఫ్రీనే. ఇప్పుడు మీరు ట్యాక్స్ ఫ్రీ క్లిక్ చేశారంటే ఎన్హెచ్పిసి, సో ఇది ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో మీకు వచ్చే రిటర్న్స్ మీద మీరు ట్యాక్స్ అనేది అస్సలు పే చేయమని లేదు. చూసాను దీనిలో చూసారంటే రిటర్న్స్ హై రిటర్న్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఫ్రీ అనమాట. అన్నట్టు 8.54% ఇస్తారు. సో ఫేస్ వాల్యూ 1000 రూపీస్ నుంచి చాలు మీరు ఈ బాండ్స్ని పర్చేజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తే రిటర్న్స్, మీకు హై రిటర్న్స్ కావాలా, మీడియం రిటర్న్స్ కావాలా, లో రిటర్న్స్ కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ రేటింగ్ AAA, AA, సో ఇవి. నెక్స్ట్ వచ్చి పేమెంట్ ఫ్రీక్వెన్సీ, మీకు ఎప్పుడు కావాలి పేమెంట్, మంత్లీ ఆర్ ఆన్ మెచ్యూరిటీ కావాలా, రిడెమ్ చేసినప్పుడు కావాలా, ఈ ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రస్పెక్చువల్ అంటే వీటి మెచ్యూర్ డేట్ అనేది ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్పెక్చువల్ ఎస్ పెట్టాను, ఇక్కడ చూసారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.5 ఉంది. రిడెంప్షన్ డేట్ చూడండి 31 డిసెంబర్ 1999. రిటర్న్స్ వచ్చి మీడియము, ఈ బాండ్స్ వచ్చి ట్యాక్సిబుల్ అనమాట. నెక్స్ట్ కాల్ ఆప్షన్ అయితే ఉంది. సో వీళ్ళు బాండ్స్ని బైబ్యాక్ అనేది కూడా చేస్తుంటారు అనమాట. వీటికి డ్యూరేషన్ ఇన్ని రోజులు అనేది మాత్రం ఉండదన్నమాట, ఇన్ని అంటే రిడెంప్షన్ డేట్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఆప్షన్స్ సీనియారిటీ రీపేమెంట్, సీనియర్ సిటిజన్స్కి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అనేది. నెక్స్ట్ ఆప్షన్ ఇన్స్ట్రుమెంటేషన్ సెక్యూరిటీ, సెక్యూర్ అండ్ అన్సెక్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ అన్సెక్యూర్ సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇవి వచ్చి అన్సెక్యూర్ బాండ్స్ అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్ కేటగిరీ ఫుల్లీ కన్వర్టబుల్, పార్షియలీ కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్, అంటే కన్వర్టబుల్ బాండ్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇవి. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కన్వర్టబుల్ బాండ్స్ అనమాట ఇవి. నెక్స్ట్ కూపన్ బేసిస్, సో 0 ఇంట్రెస్ట్, ఇవన్నీ కూపన్ టైపు, సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. జనరల్గా అందరూ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ప్రిఫర్ చేస్తారు. 0 కూపన్, ఎస్ ఆర్ నో, లిస్టెడ్, వేటిల్లో లిస్ట్ అవుతుంది. ఈ ఆప్షన్స్ ప్రకారం మీకు ఏ బాండ్ అయితే సూట్ అవుతుందో ఆ బాండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.